హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చేయండి. ముందుగా చేప ముక్కల్ని కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. సరే, ఇది హోల్ గరం మసాలా మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 కేజీల చేపకి అల్లం ముక్కలు, ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయలు 3 తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా వాటర్ పోయకుండా మిక్సీ పడితే బరకగా వస్తుంది. అలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి చీరుకులుగా లేకపోతే గుత్తులుగా కోసుకుంటే బాగుంటాయి పులుసులోకి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. వేసుకుని పచ్చిమిర్చి వేసేసుకుని కూరకు సరిపడినంత కారం, ఒక 5 స్పూన్లు పట్టింది, కారాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూను, 2 స్పూన్లు మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా గరం మసాలా, అది 2 స్పూన్లు వేసేసుకోవాలి. వేసుకుని ఉప్పు, పసుపు కూడా వేసేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసాను. పులుసులోకి దేంట్లోకైనా రాళ్ళు ఉప్పు బాగుంటుందండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉల్లిపాయ మగ్గించుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుని ఖాళీగా వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే చేపల పులుసు బాగా ఉడుకుతుంది. ప్రతి ముక్కకి పులుసు మసాలా బాగా పడుతుంది. ఇరుగ్గా ఉన్నదైతే చేపల పులుసుకి కుదరదండి. ఇలా వెడల్పుగా ఉండాలి గిన్నె. ఇప్పుడు ఈ ముక్కలు అటు ఇటు తిప్పుకుని గ్రేవీ మసాలా బాగా పట్టేంత వరకు ముక్కకి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాతే పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు మనకి ఇంకా పలసగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. పులుసు వేసాక ఇటు అటు కదిపి చూసుకుంటే మనకి ఇంకా కొంచెం వాటర్ కావాలంటే పోసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుందండి. మిరియాల పొడి వల్ల ఘాటు, ఇది పచ్చిమిరపకాయల కారం, ఈ కారానికన్నా మిరియాలు కారం చాలా బాగుంటుంది చేపల పులుసుకి. మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, మిరియాల పౌడర్ కూడా వేసేసుకుని మూత పెట్టి ఉడికించుకోవటమే. ముందు ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చేపల పులుసుకి మసాలాలు, ఈ పులుసు ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదండి. ఇలా ఉడుకుతూ ఉంటే క్లాత్తోనే ఇటు అటు కలుపుకోవాలి. కానీ క్లాత్తో పట్టుకుని గరిటె పెట్టేసి ఇటు అటు కలిపేస్తే ముక్క చెదిరైపోతుంది. ఇప్పుడు చూసారా ఉడుకుతుంది కదా. ఇప్పుడే ఉప్పు అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే చూసుకుని దగ్గరికి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చేపల పులుసు దగ్గరికి వచ్చేసిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ చేపల పులుసులోని లేత బెండకాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, మామిడికాయ కాకుండా. కానీ ఒక ఉడుకు పట్టిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే బెండకాయ చేప ముక్కన్నా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.